నువ్వు 5 తోలితే అది ఏంటంటే 4 టిప్పులు పోతే 20 టన్నులు. మేడం దూరం నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి మేము అదే మేడం ఒక రోజు టిప్పర్లో పెట్టుకోండి, ఒక రోజు ట్రాక్టర్లో పెట్టుకోండి. అట్ట అయితే పోయినా మేడం అట్ట ఇటు కాదు అనుకుంటే కాదు మేడం. అంటే మీరు ఓన్లీ 4 టన్నుల వరకే ట్రాక్టర్ 4.5 టన్ను సార్ మాకు టిప్పర్లకు అయితే 20 టన్నులు ఎత్తుకోబోతుంది. అది ఒక టిప్పు పోయినా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. 4 టిప్పులు వేస్తే మాకు 3,500 మిగులుతుంది. ఇచ్చికొచ్చి 2,800 లెక్కన వస్తున్నారు ఈ రోజు టిప్పు. ఈ రోజు మేము తోలేదానికి ఏంటంటే మేము డ్రైవర్ని పెట్టుకుంటే 300 డ్రైవర్ టిప్పుకి ఇవ్వాలా, 300 ఆయిల్ అవుతుంది. కూడా మా పెట్టుబడి 1,650 రూపాయలు ఎక్కడ కడుతున్నాం, మాకు మిగిలేనంట 700. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎట్లా 2,000 ఇప్పుడు మీరే చెప్పండి. అయితే మీరు ఒక్కొక్కరు ఆ లిస్టులో ఒక మిషన్ టిప్పర్లు కుదిరేమను, ఒక మిషన్ ట్రాక్టర్లు కుదిరేమను, ఒక బుక్ సపరేట్, ఒక బుక్ సపరేట్ పెట్టమను. అదే చెప్పు మేడంకి. మేడం వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అదే మేడం మేము ఫస్ట్ కాంటే అదే మేడం రిక్వెస్ట్ అడిగేది. మీరు రోజుకి ఎన్ని టన్నులు తీసుకుంటున్నారు అసలు మేము తీసుకున్నది 9 టన్నులు తీసుకోబోతున్నాం రోజు. నిన్న వచ్చి 9 టన్నులు తీసుకోపోయాం ఒకటే ఆధార్ కార్డు ముందు. ఈ రోజు ఉదయం టాంజ్ ఉంటే 4.5 టన్ను కొట్టాం. వాళ్ళు ఒక టిప్పు పోయి వచ్చి మళ్ళీ 2వ టిప్పుకి వచ్చారు, 20 టన్నులు తీసుకోపోయారు వాళ్ళు. అది ఇక్కడ మేడం 20 టన్నుల దాకా తీసుకోవచ్చని చెప్పారు మేడం. ఒక ఆధార్ కార్డు ఇలా పెడతారమ్మా, పెట్టినప్పుడు 20 టన్నులు తీసుకోండి, అతనికే 4 బిల్లులు రాయాలంటే వెనకటి పరిస్థితి ఏంటి చెప్పండి. ఓకే ఇక్కడ మీకు ఇప్పుడు ఒక అతను ఇక్కడ పెట్టినప్పుడు ఒక బిల్లు 4.5, ఒక బిల్లు 4.5 అలా వరుసగా రాస్తే వెనకున్న క్యూ అయిపోద్ది కదా. ఒక బుక్కి 25 రిసిప్ట్లు వస్తాయి. 25 రిసిప్ట్లు ఎంతమంది రాసుకోగలరు? 4 రాసుకోగలరు అంతే, 4-5. నేనేమంటాను ఒక ఆధార్ కార్డు ఒకటి మళ్ళీ రాసుకోండి, మళ్ళీ అంత అయిపోయి మళ్ళీ పెట్టుకోండి కావాలంటే. బండికి ఇప్పుడు 4 గంటలకు ఆపేయమన్నారు, 6 గంటలకు లోడింగ్ అయిపోవాలా? నిన్న లోడింగ్ అవ్వకుండా బండ్లన్నీ ఆగిపోయినాయి. 4 గంటలకు లోడింగ్, 6 గంటలకు లోడింగ్ ఆపాలంటే